హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ముందుగా అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనము డైలీ కరెంట్ అఫైర్స్, ఓకేనా, వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలని విశ్లేషణాత్మకంగా మనము కరెంట్ అఫైర్స్ రూపంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా 11 జనవరి 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఈ క్లాస్లో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. మొదటగా అంతర్జాతీయ, జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాలు చూద్దాం. మొదటగా జిఎస్టీ మండలి 32వ సమావేశంలో ఇటీవల చిన్న మధ్యధర వ్యాపారులకు లాభం చేకూరేలా వ్యాపార పరిమితిని 20 లక్షల నుంచి ఎంతకు పెంచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చాలా. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 40 లక్షల వరకు. ఓకేనా, వ్యాపార పరిమితిని 20 లక్షల నుంచి 40 లక్షల వరకు జిఎస్టీ మండలి 32వ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివరాలు చూద్దాం. చిన్న వ్యాపారులకు వస్తు సేవల పన్ను అంటే జిఎస్టీ నుంచి ఊరట లభించింది. జిఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపార పరిమితిని పెంచుతున్నట్లుగా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిమితిని 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కాంపోజిషన్ పథకం కింద ఉండే పరిమితిని ₹1 నుంచి 1.5 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. గురువారం జిఎస్టీ మండలి 32వ సమావేశం జరిగింది. ఇందులో చిన్న మధ్య తరహా పరిశ్రమల వ్యాపారులకు లాభం చేకూరే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ప్రపంచంలో అతి ఎత్తైన 4 పర్వతాలను అధిరోహించినటువంటి వ్యక్తి ఎవరు? ఓకేనా, ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద 4 పర్వతాలను అధిరోహించినటువంటి అతి చిన్న వయస్కుడు. ఓకేనా, అది కూడా దక్షిణ భారతదేశం నుంచి. సో ఆ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సురేష్ బాబు. వివరాలు చూద్దాం. పర్వతారోహణలో తెలుగు బిడ్డ సత్తా చాటాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న తెరవకుండా 2 పదుల వయస్సులోనే ప్రపంచంలోనే 5 ఎత్తైన పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించాడు. దక్షిణ భారతదేశంలోని ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 4 రోజుల క్రిందట ఉత్తర అమెరికాలోని అర్జెంటీనా పరిధిలో గల అంకా కాగువా పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. కర్నూలు జిల్లా గోనెగుండ్లకు చెందిన జి. సురేష్ బాబు కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. నెక్స్ట్ వన్, 8వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్ రాజ్యసభ ఆమోదించింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్లో గ్యారంటీగా వచ్చేటువంటి క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 124వ రాజ్యాంగ సవరణ. వివరాలు చూద్దాం. రిజర్వేషన్లపై అడ్డంకులను పార్లమెంట్ బద్దలు కొట్టింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు జనరల్ కోటాలో 10% రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ బుధవారం రాత్రి 10:22 165 ఓట్ల తేడాతో ఆమోదముద్ర వేసింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లను కల్పించాలని సభ్యులు ప్రతిపాదించిన సవరణను తోసిపుచ్చింది. ఇప్పటి వరకు 50%గా ఉన్న రిజర్వేషన్ పరిధి 60%కి పెరిగింది. రాజ్యాంగంలో 15 సబ్సెక్షన్ 6, 16 సబ్సెక్షన్ 6 పేరుతో కొత్త సబ్ క్లాసులు చేరాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత కమిటీ సిబిఐ డైరెక్టర్గా ఉన్న ఎవరిని అవినీతి ఆరోపణల కారణంగా తొలగించడం జరిగింది? సో ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అలోక్ వర్మ. సో ఫ్రెండ్స్, ఇతన్ని రీసెంట్గా తొలగించడం జరిగింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ పదవిని ఇవ్వడం జరిగింది. పదవినిచ్చిన ఒకే రోజులోనే మళ్ళీ అత్యవసర సమావేశం ఏర్పరిచి, ప్రధానమంత్రి సమావేశం ఏర్పరిచి ఇతన్ని మళ్ళీ తొలగించడం జరిగింది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత కమిటీ సిబిఐ డైరెక్టర్గా ఉన్న అలోక్ వర్మను తొలగిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోగా కొత్త డైరెక్టర్ నియామకాన్ని చేపట్టనున్నారు. ప్రధాని కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు సమావేశంలో జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలోక్ తొలగింపును మోదీ, జస్టిస్ సిక్రీ మొగ్గు చూపగా ఖార్గే మాత్రం వ్యతిరేకించారు. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఆయన్ను తొలగిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ వన్,
భారతదేశంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారుడిగా ఉన్నటువంటి ఏ కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. వివరాలు చూద్దాం. దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారు టీసీఎస్ 2018 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో దుమ్ము రేపింది. సంస్థ నికర లాభంలో 24.1% వృద్ధి సాధించింది. 8,105 కోట్ల రూపాయల లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయానికి సంస్థ 6,531 కోట్ల నికర లాభం నమోదు చేయడము గమనార్హం. టాటా గ్రూప్ సంస్థల్లోనే ఎక్కువ లాభాన్ని నమోదు చేసే టీసీఎస్ ఈ త్రైమాసిక ఆదాయంలో 20.8% వృద్ధి రేటు నమోదు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలో ఉన్న అన్ని పాఠశాలల్లో హిందీని తప్పనిసరిగా చేయాలంటూ సూచించినటువంటి కమిటీ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ కస్తూరి రంగన్ కమిటీ. వివరాలు చూద్దాం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో 8వ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరి చేయాలని కె కస్తూరి రంగన్ కమిటీ తయారు చేసిన ముసాయిదా నివేదిక సిఫారసు చేసింది. నూతన విద్యా విధానంపై గతంలో ప్రభుత్వం 9 మంది నిపుణులతో కూడినటువంటి సభ్యులతో ఈ కమిటీని నియమించింది. సో ఇందులో భాగంగా కమిటీ ముసాయిదా నివేదికలో కీలక సూచనలు చేసింది. ఆంగ్లం, హిందీ సహా ప్రాంతీయ భాషతో కలిపి మొత్తం 3 సబ్జెక్టులు అమలు చేయడానికి రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి ఈ కమిటీ తన నివేదికనివ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల భారత సైన్యంలో థర్డ్ జెండర్ని తీసుకోబోమని సంచలన వ్యాఖ్యలు చేసిన భారత సైన్యాధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి బిపిన్ రావత్. వివరాలు చూద్దాం. సైన్యంలో స్వలింగ సంపర్కులకు అంటే థర్డ్ జెండర్కి వీరిని అంగీకరించమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్ను మాట్లాడుతున్న రావత్ను విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. భారత సైన్యం కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుందని, సైన్యంలో స్వలింగ సంపర్కులను అనుమతించమని అన్నారు. గతేడాది సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సైన్యం విషయంలో ఇది పని చేయదని రావత్ పేర్కొనడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రపంచ బాక్సింగ్ సమైక్య విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో నిలిచిన భారత మహిళ ఎవరు? భారత బాక్సర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మేరీ కోమ్. వివరాలు చూద్దాం. ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్కు అరుదైన ఘనత లభించింది. ఏఐబిఏ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఏఐబిఏ ఆల్ ఇండియా బాక్సింగ్ అసోసియేషన్ తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్లో మేరీ కోమ్ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది నవంబర్ ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐబిఏ మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 48 కేజీల విభాగంలో మేరీ స్వర్ణం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానము సంపాదించుకుంది. మేరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో 6 సార్లు టైటిల్ నెగ్గింది. దీంతో ప్రపంచ ర్యాంకింగ్లో 48 కేజీల విభాగంలో 1700 పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకెళ్లింది. 2020లో జరగబోయే ఒలింపిక్స్లో మేరీ కోమ్ 51 కేజీల విభాగంలో పోటీ పడుతున్నట్లుగా కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలో ఏ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్. వివరాలు చూద్దాం. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. గురువారం ఉదయం 8:22 ప్రాంతంలో భూమి కంపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, జాతీయ అంతర్జాతీయ ముఖ్యమైన అంశాలు తెలుసుకున్నాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. మొదటిది, తెలంగాణ రాష్ట్రంలో ఈ పాస్ విధానం ద్వారా అందిస్తున్న బియ్యం సరఫరాకి అనుసంధానం చేసిన మరొక వస్తువు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కిరోసిన్. వివరాలు చూద్దాం. ప్రభుత్వం సివిల్ సప్లై ద్వారా అందిస్తున్న కిరోసిన్ పక్కదారి పట్టకుండా చర్యలకు ఉపక్రమించింది. అక్రమార్కుల పనిపట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బియ్యం పంపిణీకి ఈ పాస్ విధానాన్ని 2016 మార్చి నుంచే అమలు చేస్తుండగా
కిరోసిన్ కూడా ఈ విధానంలోనే అందజేయనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగానే టెక్నికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అయితే ఇక నుంచి రేషన్ బియ్యము ఎక్కడ తీసుకుంటారో అక్కడే కిరోసిన్ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వివరించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల లక్ష్య తెలంగాణ వ్యవహారిక భాషా పదాలతో కూడిన పదకోశాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఓరుగల్లు జానపద విజ్ఞాన పీఠం అధిపతి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆచార్య భట్టు రమేష్ నాయక్. వివరాలు చూద్దాం. లక్ష్య తెలంగాణ వ్యవహారిక భాష పదాలతో కూడిన పదకోశాన్ని జూన్ 2 నాటికి తెస్తామని ఓరుగల్లు జానపద గిరిజన విజ్ఞాన పీఠం అధిపతి ఆచార్య భట్టు రమేష్ నాయక్ తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్వి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పదాలను సేకరిస్తున్నామన్నారు. ఇప్పటికే తాము 15,000 పదాలు సేకరించామన్నారు. నిఘంటువును రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా విడుదల చేసేందుకు తెలుగు విశ్వవిద్యాలయం కృషి చేస్తుందన్నారు ఈయన. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఏ జిల్లాలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఈ చాలాన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆదిలాబాద్. ఓకేనా, ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. వివరాలు చూద్దాం. కొమురం భీం జిల్లాలోని ఈ రోజు నుంచి అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ చాలన్ విధానము అమలు చేస్తున్నామని ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు విధించే జరిమానా విధానంలో పారదర్శకతను పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ ద్వారానే జరిమానాలను చెల్లించే విధంగా సులభతరం చేస్తూ ఈ చాలన్ విధానాన్ని స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ చాలన్కు సంబంధించిన పరికరాలను జిల్లా పోలీస్ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలో సైతం హైదరాబాద్లో తరహా ట్రాఫిక్ నిబంధనలు అనగా లైసెన్స్ లేకపోవడము, వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోవడము, అనుమతి పత్రాలు లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్, ఓవర్లోడెడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఈ చాలన్ పద్ధతిలో జరిమానాలు విధించడం జరుగుతుందని కూడా తెలపడము జరిగింది ఫ్రెండ్స్. సో చిన్న కరెక్షన్ ఫ్రెండ్స్, ఇదేంటంటే ఆదిలాబాద్ కాదు, ఆసిఫాబాద్. ఓకే, ఆసిఫాబాద్, స్మాల్ కరెక్షన్. ఓకే, నోట్ పాయింట్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన బీసీల రిజర్వేషన్ 34% నుంచి 24% తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్టే ఇవ్వాలని కోరిన జాతీయ బీసీ సంఘ అధ్యక్షుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్గా అయితే సుప్రీంకోర్టు బీసీలకు 34% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 24% మాత్రమే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో ఈ యొక్క సంఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. సో మరి ఈ నిర్ణయం అంటే దీనిని అపీల్ చేసినటువంటి జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఏ ఆర్ కృష్ణయ్య గారు. వివరాలు చూద్దాం. సుప్రీంకోర్టులో కృష్ణయ్య పిటిషన్. పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ను 34% నుంచి 24% తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అత్యవసర ఆదేశంపై స్టే ఇవ్వాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్ బుధవారం ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతు బీమా పథకంలో భాగంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మరణించిన రైతుల కుటుంబాలకు అందవలసిన మొత్తాన్ని వారి నామినీ ఖాతాలో జమ చేయవలసిందిగా ఆదేశించిన వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పార్థసారథి. వివరాలు చూద్దాం. రైతు బీమా పథకం కింద ఇంతవరకు మృతి చెందిన 5,525 మంది రైతులకు పరిహారంగా 276.25 కోట్లను వారి నామినీల ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న బీమా సంస్థ ఎల్ఐసి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం ఆయన సచివాలయంలో సమీక్ష జరిపారు. మొత్తం 5,821 మంది
రైతులు మరణించారన్నారు. మిగిలిన కుటుంబాలకు కూడా పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని ఎల్ఐసికి ఆయన సూచనలు అందించారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల 2 భారీ పరిశ్రమలను, వాటిలో దేశంలో అతిపెద్ద కాగిత పరిశ్రమ ఒకటి మరియు ప్రభుత్వ రంగ ఆధీనంలో పూర్తి పోర్టును ఏర్పాటు చేయబోతున్నట్ల ప్రాంతం ఏది? అంటే ఒకటి భారీ కాగిత పరిశ్రమ మరియు ప్రభుత్వ ఆధీనంలోని ఒక పోర్ట్, ఓకేనా, పూర్తిగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రాంతం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ప్రకాశం జిల్లాలో. ఓకేనా, వివరాలు చూద్దాం. ఒంగోలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బుధవారము 2 కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఒకటి ఇటీవల కాలంలో దేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో ఏర్పాటు కానున్న కాగిత పరిశ్రమ, రెండవది ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం జరుపుకున్న రామాయపట్నం పోర్ట్. ఈ రెండింటిని బుధవారము ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అలాగే పైలాన్ కూడా ఆవిష్కరించినట్లుగా తెలుస్తుంది. అనంతరం జన్మభూమి మావురుగు సభలో పాల్గొన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రాష్ట్రం ఒకే నంబర్ పేరుతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్కి ఏ నంబర్ను కేటాయించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతకుముందు ఎంత ఉండేది ఫ్రెండ్స్? ఏపీ 36 అనేది ఉండేది. ఓకేనా, ఇప్పుడు దాన్ని ఏం చేసింది మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 39 అనే నంబరు అన్నిటికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకే నంబర్. వివరాలు చూద్దాం. దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఒక రాష్ట్రం ఒక నంబర్ విధానం అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్కు ఒకే సిరీస్ నంబర్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాహనాలకు ఒకే సిరీస్ ఉండేలా చర్యలు తీసుకొనున్నారు. దీంతో వాహనాన్ని ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునేలా సదుపాయం కలగనుంది. ఏపీ 39 సిరీస్తో కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక నుండి ఏపీ 36 సిరీస్ ఉండదు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ సమ్మె బాటే పట్టనున్న ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 104 సిబ్బంది. వివరాలు చూద్దాం. సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతో పాటు సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ ఈ నెల 22 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ 104 ఒప్పంద ఉద్యోగుల సంఘము బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రన్న సంచార చికిత్సా ఉద్యోగులు ప్రభుత్వం మధ్య గత ఏడాది మే 1న కుదిరిన ఒప్పందం మేరకు జీవో 151 ప్రకారము వేతనాలు చెల్లించేలా వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకేనా, ఈ ఉత్తర్వులు ఇప్పటి వరకు కూడా నెరవేర్చినందుకు గాను ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ ఉద్యోగులు తెలిపారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న గవర్నర్ నరసింహన్ ఇక్కడ జరిగినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ డి, విశాఖపట్నము. వివరాలు చూద్దాం. రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నరసింహన్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఇంటింటికి రెడ్ క్రాస్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. బుధవారం విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు. అయితే ఈ ప్రాంతం ఏ జిల్లాలో విస్తరించి ఉంది? ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ ఏ, వైఎస్ఆర్ కడప జిల్లాలో. వివరాలు చూద్దాం. బద్వేల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని లంకమల అభయారణ్యంలో గల బాలయపల్లె బీడులో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా బద్వేల్ ఫారెస్ట్ అధికారులు సూచించారు. బీడు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని ఒక కెమెరాలో పెద్ద పులి చిత్రము నమోదైంది. అంతేకాకుండా బాలయపల్లె బీడులోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి పాదముద్రలను కూడా గుర్తించారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాలు, అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా చూసాము. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనం ఒక జనరల్ నాలెడ్జ్ టాపిక్ పైన ఒక చిన్నగా చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ దాన్ని మాత్రం ఎవరు మిస్ చేయొద్దు. ఓకేనా, సో చూద్దాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటి?
ఆసియా ఖండంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలు లేదా నగరాలు, వాటికి సంబంధించిన మరొక పేరు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇవి, చాలాసార్లు, ఒకటి కాదు, ఒకటికి 2 సార్లు కూడా అడగడం జరిగింది. సో వివరాలు చూద్దాం. కంపూచియాను ఏ పేరుతో పిలుస్తున్నారు ప్రస్తుతం? కంబోడియా. జేఎల్ 2006లో అడిగారు ఇది. నెక్స్ట్, డచ్ ఈస్ట్ ఇండీస్ ఇండోనేషియాను పిలిచారు ఫ్రెండ్స్, ఇండోనేషియా యొక్క పూర్వనామం. నెక్స్ట్, పెకింగ్ బీజింగ్ యొక్క పూర్వనామం. నెక్స్ట్, ఫర్మోసా అనగా అందమైన అని అర్థం ఫ్రెండ్స్. ఫర్మోసా అని చెప్పేసి తైవాన్ నగరాన్ని పిలిచేవారు. నెక్స్ట్, బర్మాని మయన్మార్గా పిలుస్తున్నారు ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్, మలయా ప్రస్తుతం మలేషియా పేరుతో పిలుస్తాం, అంటే మలేషియా యొక్క పూర్వనామం మలయా. నెక్స్ట్, పర్షియా ప్రస్తుతం ఇరాన్ పేరుతో పిలుస్తున్నాము, ఇది కూడా చాలాసార్లు అడిగారు. మెసపటోమియా ప్రస్తుతం ఇరాక్ పేరుతో పిలుస్తున్నాము. నెక్స్ట్, బటానియా జకర్తా పేరుతో పిలుస్తున్నాము. సియామ్ థాయిలాండ్ పేరుతో పిలుస్తున్నాము. సిలోన్ శ్రీలంకని, డక్కా ప్రస్తుతం ఢాకా అనే పేరుతో పిలుస్తున్నాము. లంకాంగ్స్ లావోస్ పేరుతో పిలుస్తున్నాము. ఎడో టోక్యో, ఓకేనా, టోక్యో పేరుతో పిలుస్తున్నాము. రంగూన్ అంటే యంగూన్ పేరుతో పిలుస్తున్నాం ప్రస్తుతం. నెక్స్ట్, తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పేరుతో పిలుస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి, 1 మార్క్ కంపల్సరీ ఇందులో నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటితో మనము 11th జనవరి 2019కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని చర్చించుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయదు, చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనము ప్రతి సబ్జెక్ట్ పైన కూడా చాలా క్లియర్గా క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రూప్ 1 లెవెల్లోనే క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఓకేనా. ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, ఎకనామిక్స్ సంబంధించినవి కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. అంతేకాకుండా ప్రతిరోజు కూడా పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంచాను, చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.